రికార్డింగ్ నెంబర్ 113 113 శంఖారావము 17th చాప్టర్ 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగములో మనం ఇప్పుడు 11వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. ఇక్కడ యజ్ఞములు అని హెడ్డింగ్ ఉందన్నమాట. యజ్ఞములు చేయువారందరూ బ్రహ్మస్వరూపులు అని భావింపరాదు. వారిలో కూడా 3 తరగతుల వారు ఉన్నారు. సత్వగుణము కలవాడు శాస్త్రములలో చెప్పబడిన విధానము తప్పకుండా యజ్ఞము చేయును. ఇది చేయుట వలన ఈ ఫలము లభించును అను ఉద్దేశ్యము వానికి ఉండదు, మోటివ్ ఉండదు. ఇది ఇట్లు చేయవలనని పెద్దలు చెప్పిరి కనుక చేయుటయే కానీ ఈ ఫలితము కొరకే యజ్ఞము అని వారికి ఉండదు. అనగా కర్తవ్య నిష్టయే తప్ప ఫలితమును గూర్చిన భావన వారి మనస్సున ఉండదు. 11వ శ్లోకం అయిపోయింది. కానీ రజోగుణము కలవాడు ఒక యజ్ఞము వలన ఒకానొక ఫలితము కలుగునని నమ్మి దానికై ఆ యజ్ఞమును ఆచరించును. అనగా ఫలితము పైననే వాని శ్రద్ధ తప్ప యజ్ఞముపై ఉండదు. మరి ఒకడు ఫలితము కూడా ఆశింపడు. ఈ యజ్ఞమునింత వైభవముగా చేసినాను అను గొప్పను ప్రదర్శించుకొనుటకు మాత్రమే అతడు యజ్ఞము చేయును. ఇట్టి యజ్ఞముల వలన ఫలితము లేకపోగా వ్యయ ప్రయాసలు, దుఃఖము, క్రోధము మిగులును. 12వ శ్లోకం అయిపోయింది. రజోగుణము గల వానికి కోరిక పైననో గొప్పతనము పైననో ఏదో ఒక శ్రద్ధ ఉండును. తమోగుణ ప్రధానుడైన వానికి శ్రద్ధ అన్నదే ఉండదు. శాస్త్రమును పరిశోధించి విధానమును గ్రహింపగల ఓపిక వానికి ఉండదు. ఏదో 10 మంది పట్టుదలపై చేయునే కానీ ఆ చేయు యజ్ఞము నిరర్ధకము అనియే వాని విశ్వాసము. కనుక సరి అయిన ఆలోచన, మంత్ర పఠనాదులు లేకున్నను వానికి పట్టింపు లేదు. తమోగుణము వాడు లోభి గనుక యజ్ఞము చేయించిన ఋత్విక్కులకు దక్షిణను ఎగగొట్టును. 10 మందికి భోజనము పెట్టుట దండుగా అని వచ్చిన పెద్దలకైనను భోజనము పెట్టాడు. ఇది తమోగుణము వాడు యజ్ఞము చేయు విధానము. 13వ శ్లోకం అయిపోయింది. తపస్సు అని ఇక్కడ మళ్ళీ హెడ్డింగు. తపస్సు అనగా ముక్కు మూసుకొని కూర్చుండుట, మంత్రమునో బీజాక్షరమునో అక్షర లక్షలుగా సలుపుచుండుట, ఉపవాసాదులు చేయుట మొదలగునవి అని సామాన్య మానవులు పొరపాటు పడుచుందురు. నిజమైన తపస్సు అనగానేమో కృష్ణుడిక్కడ వివరించుచున్నాడు. శరీరముతో చేయునది, వాక్కుతో చేయునది, మనస్సుతో చేయునది అని తపస్సు 3 విధములుగా ఉండును. ఇక్కడ నంబర్ 1 అని 1 కింద రాస్తున్నారు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, వివేకవంతులైన పెద్దలను పూజించుట శారీరక తపస్సులో ఒక భాగము. ఇది వినయమును, పాత్రతను ప్రసాదించును. నెంబర్ 2, శరీరము చక్కగా యజ్ఞ వేదికగా వినియోగపడవలనన్నచో శుచిగా ఉండుట ఆవశ్యకము. మడి ఇతరులను తాకకుండుట అను దంభాచారములు శుచిత్వము కిందకి రావు. తాకరాని వానిని అవసరమైనచో తాకుటకు జంకరాదు. తరువాత శరీరమును శుభ్రపరచుకొనుటలో అలసత్వము చూపరాదు. 3, సూటిగా ప్రవర్తించుటయు శారీరక తపస్సులోని భాగమే. తాను చేసిన పనిని ఎప్పుడైనాను ఎక్కడైనాను చెప్పగలిగి ఉండుట రుజుత్వము లేక ఆర్జనము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనబడును. 4, ఏ జీవిని గాని తెలిసి బాధింపకుండుట అహింస అనబడును. 5, బ్రహ్మచర్యమును వ్రతముగా పాటించుట కూడా శారీరక తపస్సులో భాగమే. వివాహము కానంత వరకు మనస్సు స్త్రీని గూర్చిన ఆలోచనలోనికి స్ఖలితము కాకుండుట. వివాహమైన తరువాత సంతానము కొరకు మాత్రమే కామం ఆచరించుట. సంతానావశ్యకత లేని సందర్భములలో కేవల స్పర్శాసుఖమునకై కామము చెరింపకుండుట బ్రహ్మచర్యము అనబడును. తన శరీరము సృష్టికర్తయగు బ్రహ్మదేవుని అనుగ్రహమని తెలిసి పవిత్రమైన కార్యక్రమమునకు వేదికగా తన దేహమును వినియోగించుట కూడా శారీరకమైన తపస్సు అనబడును. 14వ శ్లోకం అయిపోయింది. ఇక వాక్కునకు సంబంధించిన తపస్సు వివరింపబడుచున్నది. నెంబర్ 1, తాను ఉచ్చరించు వాక్యము ఏది అయినను ఎదుటివారికి ఎట్టి ఉద్వేగము కలిగింపకుండా జాగ్రత్త వహింపవలెను. 2, సత్యమును మాత్రమే వ్రతముగా అనుష్ఠించుచు పలుకవలెను. ఆ సత్యము ఆవలి వ్యక్తికి ప్రియము కలిగించవలెను.
ఆ వాక్కు సత్యము ప్రియము మాత్రమే కాక ఎదుటి వ్యక్తికి హితమును చేకూర్చున్నది అయి ఉండవలెను. సత్యమును పలుకవలను, ప్రియమును పలుకవలను, అప్రియమగు సత్యమును పలుకరాదు. ఆవలి వ్యక్తికి ప్రియమైనదని అసత్యము పలుకరాదు. ఇది సనాతన ధర్మము అని ఋషివాక్కు. కానీ భగవానుని ఉపదేశమునందు సత్యము ప్రియము మాత్రమే కాక అవతలి వ్యక్తి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవలెనని హెచ్చరిక చేయబడినది. సత్యమునే ప్రియముగా పలుకుచు ఆవలి వ్యక్తి హితము కూడా దృష్టిలో ఉంచుకొనుట నిజముగా వాంగ్మయ తపస్సు అను మాటకు సరిపోవును. 3. తాను నేర్చిన విద్యను నిత్యము మరల మరల చదువుకొనుచు జీవితమునకు సమన్వయింపచూచుకొనుట కూడా వాచిక తపస్సు. 15వ శ్లోకం అయిపోయింది. మానసికమైన తపస్సునందు ఈ క్రింది అంశములు ఉండును. 1. మనస్సును ప్రసన్నముగా ఉంచుకొనుట, అనగా ఏ సమయమునందైనను మనస్సు హాయిగా ఉండుట. 2. సౌమ్యత్వము, కార్తీక పూర్ణిమ నాటి వెన్నెలలో జనులకెంత చల్లగా హాయిగా ఉండునో అట్టి అనుభూతిని తన చుట్టూనున్న వారిలో తన సాన్నిధ్యము వలన కలిగించగలుగుట సౌమ్యత అనబడును. 3. మానసికమైన మౌనము లేనివానికి తపస్సు సాధ్యము కాదు. మాటలాడకుండా నోటిని కుట్టివేసి మౌనవ్రతమని పేరు పెట్టుకుని వారు మనస్సున మౌనము సాధింపలేక తీవ్రమైన రక్తపోటును పెంచుకొందురు. 4. తన మాటలు గాని చేతలు గాని భావములు గాని ఆశయములు గాని తన అదుపులో ఉండుట ఆత్మనిగ్రహము అనబడును. వినిగ్రహం అనగా విశేషముగా నిగ్రహించుకొనుట, అనగా వానిని త్రొక్కిపెట్టుట కాక తన సన్నిధిచే అవి ప్రభావితములై ఒదిగి ఉండుట. 5. భావములలోనూ ఆలోచనలలోనూ సంశుద్ధిని నిలబెట్టుకొనుట భావ సంశుద్ధి అనబడును. తన మనస్సులో ఏ క్షణముననైనను కలిగిన ఆలోచనను గాని భావమును గాని 100 మందిలో నిర్భయముగా చాటగలిగిన వానికి భావ సంశుద్ధి ఉన్నది అని అర్థము. ఈ 5 అంశములను కలిసి మానసికమైన తపస్సుగా కృష్ణుడు నిర్దేశించుచున్నాడు. 16వ శ్లోకం అయిపోయింది. ఇట్టిది నిజమైన తపస్సు. ఇట్టి తపస్సును ఏ ఫలము కోరకుండా చేయువారు సత్వగుణ ప్రధానులు. ఇట్టివారి తపస్సు ఉత్తమమైన శ్రద్ధతో ఆచరింపబడును. దేనియందో కాక తనయందే శ్రద్ధ ఉండుటను పరమమైన శ్రద్ధ అందురు. ఆచరించుచున్నంత కాలమును తపస్సు అను కర్మ చేయుటను క్రియ, చేయుచున్న తన యందు లీనమై ఉండుటను యోగము చెందుట అందురు. ఇట్లు ఉత్తమమైన శ్రద్ధతో ఫలమును ఆశింపకుండా యోగము చెందిన వాడై తపస్సును ఆచరించువాడు సత్వగుణము కలవాడు. 17వ శ్లోకం అయిపోయింది. ఏవో కోరికలను మనస్సులో ఉంచుకొని తీవ్రముగా తపస్సు చేయుట రజోగుణ లక్షణము. కోరికలు ఎన్ని రకములుగానైనను ఉండవచ్చును. ఇంత గొప్ప తపస్సు చేయుచున్నానని 10 మందిలో గొప్ప కోసము తపస్సు చేయువారు కొందరు. నా అంతటివాడు ఈ తపస్సు చేయనిచో ఎట్లు అని దురభిమానపడి చేయువారు కొందరు. ఇంత గొప్ప తపస్సు చేయుచున్న మహానుభావుడని 10 మందిలో గురువుగా చెలామణి అగుటకు తపస్సు చేయువారు కొందరు. ఈ తపస్సు వలన గొప్ప గొప్ప మహిమలు నిధి నిక్షేపములు లభించునని తపస్సు చేయువారు కొందరు. స్వర్గలోకమున రంభాదుల పొందుకోరి తపస్సు చేయువారు కొందరు. ఇవి అన్నీయూ రజోగుణ ప్రధానులు చేయు తపస్సులు. వీని వలన దుఃఖమే తప్ప ఆశించిన ఫలితము లభింపదు. 18వ శ్లోకం అయిపోయింది. మూర్ఖత్వముతో తెలివి తక్కువగా తపస్సులకు పూనుకొనువారు తమోగుణము వారు. తమ శరీరమును ఉపవాసాది కఠోర నియమములతోనూ కత్తులు మున్నగునవి గుచ్చుకొని వీరావేశముతోనూ క్షోభ పెట్టుచు తపస్సు చేయువారు కొందరు. ఇంద్రియములకు మనస్సునకు కావలసిన ఆహారమును అందనీయక క్రూరముగా వానిని అణచివేసి అదియే తపస్సుగా వారు భ్రమపడుదురు. తమను తాము హింసించుకొనుటయే కాక ఇతరులను హింసించుటకు కూడా తమోగుణము వారు జంకరు. చేతబడి మున్నగు క్షుద్ర దేవత ఉపాసనలు చేయుచు ఇతరులకు అపకారమునే నిరంతరము ధ్యానింతురు. సాధకుడు కాగోరినవాడు తమోగుణ పద్ధతిని సంపూర్ణముగా విసర్జించవలెను. ఫలాపేక్ష, గొప్పతనము, గురుత్వము మున్నగు భావములు తనకంటకుండా నిరంతరము జాగరూకుడై ఉండవలెను. 19వ శ్లోకం అయిపోయింది.
ఇక్కడ దానము అని ఇంకో హెడ్డింగు. దానము చేయుట మంచి లక్షణమే, కానీ ఆ దానము వెనుకనున్న సంకల్పము చేయు విధానములను బట్టి దానిలో కూడా మంచి చెడ్డలు ఉండును. చేసడి దానము దేని కొరకో కాక ఇది దానము చేయవలను కనుక చేయుచున్నాను అని దానము చేయుట సత్వగుణము గలవాని లక్షణము. తనకేదో ఉపకారము చేసిన వానికి దానము చేయుట వ్యాపార పద్ధతియే తప్ప దానము కాదు. తనకు ఏ విధమైన ఉపకారము చేయని వానికి చేసిన దానమే ఉత్తమమైనది. సమయము సందర్భము ఎరిగి అర్హుడైన వానికి దానము చేయుట సత్వగుణ పద్ధతి. ఆకలిగొనియున్నవానికి ఆహారమును పెట్టుట అర్హునికి పెట్టుట అగును. ఒక ధనవంతునకు భోజనము పెట్టుట అపాత్ర దానము. తాను పెట్టిన ఆహారమును తృప్తిగా తినుట, ఇంకనూ పెట్టలేదని ఏడవకుండుట పాత్రతకు లక్షణము. అట్టివానికైనను సరి అయిన సందర్భమును చూచి అతడు 10 మందిలో అభిమానపడకుండునట్లుగా దానము చేయవలెను. అట్లే ధనాదులు దానము చేసినను తనకు ఏ మొగమాటము లేనివానికి ప్రతిఫలాపేక్ష లేకుండా దానము చేయుటను సత్వగుణమునకు చెందిన దానము అందురు. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 113 రికార్డింగ్ నెంబర్ 113 కూడా అయిపోయింది.